సరదా సరదాగే కత్తులతో కోసేటోడు నువ్వు సీజ్ ఫైర్ ఎత్తేస్తా అంటున్నావు, చూసుకోమల్లా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. సో గైస్, సలార్ మీలో ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, కొంతమంది చూసి ఉండరు. ఎవరైతే చూడలేదో వాళ్ళకి ముందే చెప్తున్నాం, ఇట్ ఈజ్ ఎ స్పాయిలర్ డిస్కషన్. మేము ఈరోజు ఖాన్సార్లోని ట్రైబ్స్ అసలు ఏంటి, ఆ ట్రీ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎవరికన్నా మూవీ చెడదొబ్బుతాడు ఈడు అనిపిస్తే మాత్రం ఇక్కడతో ఆపేసి సినిమా చూసి వచ్చాక ఎస్ డన్ చూడండి వీడియో. కానీ చూడడం మాత్రం పక్క. అది మీరు చూసారంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి, ఇద్దరికీ సబ్స్క్రైబ్ చేయాలి. అది 50K దగ్గరలో ఉన్నాం. అది సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టేయండి. స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతారు. అయితే ఖాన్సార్లో 3 ట్రైబ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పేర్లు చెప్పరా? 3 ట్రైబ్స్. మన్నార్స్, షోర్యాంగాస్, తా తా కాడరా గరుడ. నువ్వే చెప్పి. థర్డ్ వాళ్ళ పేరు ఘనియార్స్. ఎగిరిపోయింది గైస్. అరకండి రా బాబు, అరే బాబు చెప్పేటప్పుడు అక్కడ ప్రభాస్ వేసి ఉంటుందిరా చెప్పేటప్పుడు. ఎగిరిపోయింది. అరే కోర్ట్ రూమ్ చూసావా? కోర్ట్ రూమ్లో ఏంటి 3 స్టాట్యూలు ఉంటాయి. పేకనర్కి ఎత్తరు, అదొకటి గుర్తుంది నాకు. ఇవన్నీ ఎమోషన్, అందుకే సెకండ్ టైం చూడాలి, నేను చూస్తాను. అది యాక్చువల్లీ ఫస్ట్ మనం ట్రీ నుంచి వద్దాం. ఇదంతా క్రియేట్ చేసింది కడియాలు, కాంకరకాయలు ఇవన్నీ క్రియేట్ చేసింది పృథ్వీరాజుల తాత. అతను ఏం చేస్తాడంటే, మీరందరూ కొట్టు దొబ్బుతారు ఎలాగైతే అని చెప్పి ఉన్న ఖాన్సార్ని 101 డిస్ట్రిక్ట్స్ కింద విడగొడతాడు. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లీడర్ కింద చెప్తాడు అనమాట. సో టోటల్ 101 డిస్ట్రిక్ట్స్ అంటే 101 ఓట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఆ 101లో 61 ప్లేసెస్ని కాపర్లు అంటాడు అనమాట. జస్ట్ కాపర్లు. ఇప్పుడు ఆ కాపర్లు ఎవరు? ఇప్పుడు మన పృథ్వీరాజ్ కూడా కాపరే. అవును. వై? బికాస్ హీ గివ్స్ ఇట్ ఆఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్. వాడు కాపర్ అయిపోతాడు. ఎవరికైతే ఇచ్చాడో వాడు దొర అవుతాడు అనమాట. మొత్తం 8 దొరలు ఉంటారు. కూర్చొని ఉంటారు పెద్ద కుర్చీలు. వాళ్ళకంటే పైన ఒక కర్త ఉంటాడు. కర్త ఇస్ ద కింగ్. దట్ కింగ్ ఇస్ జగపతి బాబు. వీళ్ళకి ఓట్స్ లో కూడా డిఫరెన్స్. ఎస్, జగపతి బాబు కింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి 15 ఓట్స్ ఉంటాయి. ఓకే, 8 పీపుల్ ఉన్నారు చూడు. ఈ దొరలకి ఒక్కొక్కడికి 3 ఓట్స్ ఉంటాయి. మిగిలిన 61 ఆర్ది ఒక్కొక్కడు. ఓకే, ఇప్పుడు ఈ 8 పీపుల్లో వీడేం చేస్తాడు? జగపతి బాబు శౌర్యాంగులు నేహేస్తాడు. అప్పుడు ఘనియార్స్కి ఒక డౌట్ రావచ్చు, నీ అమ్మ వీళ్ళు నేస్తాడంటే మనల్ని కూడా వేసేస్తాడని కదా. అలాంటి డౌట్ రాకుండా ఉండడానికి ఏం చేస్తాడు? ఉన్న 8లో 5 దొరల కుర్చీలు ఘనియార్స్కి ఇచ్చేస్తాడు. మిగిలిన 3 కుర్చీలు మన్నార్స్కి ఉంచుతాడు. మిగిలిన వాళ్ళందరూ కాపర్లు అనమాట. ఈ 8లో 5 ఘనియార్స్ ఎవరంటే మన బ్రహ్మాజీ, ఇంకొకడు నారంగ్. ఈ నారంగ్ ఎవడరా అంటే భీమ్లా నాయక్లో ఒక ముసలాయన ఇలా కథ చెప్తూ ఉంటాడు చూడు, కొక్కిలి దేవరా. అదేలే సినిమాలో కూడా ఉంటాడు కదా చాలాసేపు. అతను నారంగ్. ఇంకో 2 ఉంటారు. గురుంగ్ అని ఒకడు ఉంటాడు, వాడిని ఎక్కువ చూపించరు. ఇంకొకటి చీకా అని ఒకడు ఉంటాడు. ఆ చీకా అనేవాడు పబ్బులు వాటిలో అలా ఒకటి చూపిస్తారు. ఇంకొకడు రంగా. ఈ రంగాగాడు వాడరా మనం భుజంగాలో చూసాం. ఈ రంగా అంటే ఎవడంటే వాడు బాక్సింగ్ సినిమా ఉంటది కదా ఆర్యది, సార్పట్లో ఆయన. అతను రంగా. ఈ 5 పీపుల్ అనమాట. ఓకే, మన పృథ్వీరాజ్ యాక్చువల్లీ ఒక దొర కదా. అతను ఎందుకు దొర అవ్వడంటే ఈ రంగా వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తాడు అది, ఫ్రెండ్ అని కాపాడడానికి. సో వీళ్ళు 5 ఘనియార్స్, మిగిలిన 3 మన్నార్స్. ఈ మిగిలిన 3 ఎవరు? గరుడ. అదేలే KGF లో గరుడ. ఇందులో జగపతి బాబు ఫస్ట్ వైఫ్ కొడుకు. ఇంకొకడు ఎవడు? భారవ. భారవ ఎవడు? జగపతి బాబు అల్లుడు. అదేలే ఆయన ఆవిడ హస్బెండ్, రాధారామ హస్బెండ్, మన బాబీ సింహ. ఇంకొకడు జగపతి బాబు బామ్మర్ది. ఇంకొకడు వాడి పేరు మర్చిపోయాను. సో వీళ్ళు 3 మన్నార్స్, వీళ్ళు 5 ఘనియార్స్. 8 మెంబర్స్ అయ్యారు. వీళ్ళని 61 మెంబర్స్ వీళ్ళు అనమాట.
ఈ ఘనియార్స్ ని ఎందుకు జగదోబ్ అంతం చేయడు అంటే లాస్ట్ లో చెప్తాడు చూడు, మనల్ని ఎందుకు అంతం చేయకుండా వదిలేసాడంటే మనం యునైటెడ్ గా ఉండము అని అతనికే తెలుసు, అందుకనే మనల్ని వదిలేసి దొరలు ఇచ్చాడు అంటాడు. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ మన్నార్ చనిపోయాడు కదా, తర్వాత శౌర్యాంగాస్ లో ఎవడైతే హెడ్ ఉన్నాడో వాడు కింగ్ అవ్వాలి. కానీ మన్నార్ కొడుకు ఎవడు? జగపతి బాబు. అతనేంటి, మా నాన్న కుర్చీ అది కూర్చుంటే నేనే కూర్చోవాలి అని చెప్పి ఇప్పుడు ఎవడైతే కింగ్ అవ్వాలో వాడిని చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. కానీ దీస్ పీపుల్ ఆర్ సో స్ట్రాంగ్, శౌర్యాంగాస్ ఆర్ సో స్ట్రాంగ్ దట్ ఒక్కడి నుంచినా సరే వాళ్ళు రిటాలియేట్ అవుతారు. వాళ్ళు రిటాలియేట్ అయితే పగలగొడతారు. మ్యాడ్ కింగ్స్ అది. ఓకే. యా, రిటాలియేట్ అవుతారని చెప్పి అందరినీ వేసేయమంటాడు. ముసలి ముతక పిల్ల జల్ల ఆఖరికి వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్క అందరినీ వేసేయమని చెప్తాడు. మొత్తం క్లీన్ స్వైప్ చేసిరంటారా అని చెప్తాడు. సో ప్లాన్ ప్రకారం నైట్ శౌర్యాంగాస్ అందరినీ మన్నార్స్ వెళ్ళి చంపేస్తారు. చంపేసిన తర్వాత మనోడు కింగ్ అవుతాడు. ఎవడు? జగపతి బాబు. మన్నార్ కింగ్ అవుతాడు. కానీ జగపతి బాబు తెలియదు ఏంటంటే అందరినీ చంపేస్తాను అనుకుంటాడు. అది మ్యాజిక్. కొంతమంది మిగులుతారు. సో ఒక క్లాన్ ఇట్ ఈస్ వెయిటింగ్ టు టేక్ రివెంజ్. ఒక క్లాన్ ఇట్ జస్ట్ రియలైజెస్ ఏంటి, మనల్ని ఎదవలు చేసాడు వీడు, ఇన్ని రోజులు వీడు పాలిస్తున్నాడు, ఎందుకు మనలో మనకి యూనిటీ లేదని, ఇప్పుడు ఇంకోసారి వీడు మన మీదకి వచ్చాడంటే తగ్గేదేలే అని చెప్పి వీళ్ళు ఒక ఆర్మీని రెడీ చేసుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద ఏవో తెచ్చేసుకుంటారు కదా మొత్తం మిషనరీస్. అదొక క్లాన్ ఉంటుంది. ఇంకో క్లాన్ మన్నార్స్. ఈ మన్నార్స్ లో కూడా బొక్కలు ఉంటాయి. ఎందుకు? ఇద్దరు భార్యలు, ఒక భార్య పిల్లలకి ఇంకో భార్య పిల్లలు నచ్చరు. ఆ రెండో భార్య పిల్లడేమో మన వరదరాజు మన్నార్. సో వరదరాజు మన్నార్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ వీడి సలార్. సో ఎంత మంచి డైనమిక్స్ అంటే ఈ సినిమాలో అప్పటి వరకు నడిచింది, బాగానే నడిచింది. లాస్ట్కి వచ్చేసరికి ఎంత మంచి డైనమిక్స్ లాగాడంటే, ఈ దేవగాడు ఏంటి, వాడికి ఇంకా వీడు రైట్ఫుల్ హెయిర్ టు ది థ్రోన్ అని తెలీదు. బట్ వాడు మాట ఇచ్చాడు దేవాకి, యు ఆర్ బికమింగ్ ద కింగ్, ఐ ఆమ్ మేకింగ్ యూ ద కింగ్ అని. సో అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ అంటే సెకండ్ పార్ట్లో ఏమవచ్చు అంటే, సీజ్ఫైర్ ఎత్తేసారు, యుద్ధాలు జరుగుతాయి, అంతర్యుద్ధం హ్యాపెనింగ్. సరదాగే కత్తులతో కోసేటోడు నువ్వు సీజ్ఫైర్ ఎత్తేస్తా అంటున్నావు, చూసుకోమల్లా. ఇప్పుడు ఒకడు వచ్చి ఒరే బాబు నువ్వు శౌర్యాంగ్రా మొత్తం మన అందరినీ అని బాబు సింహగాడు వచ్చి చెప్పినా సరే నేను శౌర్యాంగుడిని, బట్ నా వరద నాకు ఇంపార్టెంట్, నా వరదే కింగ్ అని చెప్పి వరదగాని కింగ్ చేసి మనోడు. అదే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవ. అది మరి మంచి డైనమిక్సే లాగడం అయితే. వెరీ నైస్ డైనమిక్స్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మనకి ఇప్పుడు ప్రభాస్ వచ్చి డైరెక్ట్గా అందరినీ నరుక్కుంటూ గుద్దుకు చంపేస్తున్నాడు అనుకో అందరినీ. ఎవడికి రా, మనం వేరే సినిమాకి అలా అనిపించింది. సో ఇప్పుడు అలా లేదు. ఇంకా మనకు ఫస్ట్ 1:45 minutes ఏమీ చేయడు ప్రభాస్. ఏంది వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ ఏంటి కేక్ కట్ చేసే కేక్ నైఫ్ పట్టుకుంటే వదిలే అంటుంది. ఏంది వీడు ఎంత హడావిడి చేస్తుంది. సో ఇప్పుడు ఏమీ లేవు. ప్రభాస్ ఎంత, దేవా ఎంత మనకు తెలుసు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. నౌ సీజ్ ఫైర్ ఈజ్ గాన్. స్టార్ట్స్ శౌర్యాంగ పర్వం. అది మామూలుగా ఉండదు. సో గైస్, ఇది ఫ్యామిలీ ట్రీ చెప్పాలంటే ఇదన్నమాట మ్యాటర్. సో ఈ వీడియో మేము ఇంతే చేయాలనుకున్నాం, జస్ట్ ఒక కాన్సర్లోని ట్రైబ్స్ గురించే మాట్లాడాలనుకున్నాం. ఆల్మోస్ట్ అదే మాట్లాడుకున్నాం. సో అదే వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మేమేమన్నా డీటెయిల్స్ మిస్ అయితే మీరు కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే. బాయ్ గైస్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.